ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. యోహాను సువార్త 20:21. క్రీస్తు లేని లోకము ఉప్పు లేని ఆహారం వంటిది. అనుదినము నీకు సమృద్ధిగా ఆహారం వడ్డింపబడెను. ఏ పూటకు ఆ పూటే రకరకముల పదార్థములుండెను. అయితే దినము తరువాత దినము, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఉప్పులేని పదార్థములే. ఇట్టి ఆహారము 2 దినములు తినినంతలోనే నీకు ప్రాణము విసిగిపోవును. ఉప్పులేని భోజనము ఒక భోజనమేనా అని అందువు. లోకమందు క్రీస్తు లేని బ్రతుకు ఒక బ్రతుకేనా? యేసు ప్రభు తన బహిరంగ పరిచయం ప్రారంభించక మునుపు యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది అరణ్యమునందు శోధించబడెను. అటు వెనుక ఆయన సూటిగా గలిలయకు వెళ్ళెను. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును అని కొందరిని పిలిచెను. వారు వెంటనే ఆయనను వెంబడించిరి. మత్తయి సువార్త 4:18-22. ప్రభు ఒక పెద్ద సమూహమును వెంటబెట్టుకుని తన పరిచర్య ప్రారంభించలేదు. అరణ్యంలో 40 దినములు శోధించబడిన పిమ్మట గలిలయకు వెళ్ళెను. 100 మైళ్ళకు పైగానే ఈ ప్రయాణం చేసెను. ఎందుకనగా తన శిష్యులనుగా ఏర్పరచుకున్నవాళ్ళని తలంచిన కొందరు పురుషులు కపెర్నహూమునందుండిరి. గలిలయ సముద్ర తీరమున ప్రసిద్ధికెక్కిన గ్రామం ఇది. సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను ఇక్కడ నివసించుచుండిరి. ఏ 4-5 పురుషుల కొరకు ఇంత దూరం ప్రయాణం చేసి రావాలన్నా? అవును, ఈ కొద్ది మందిని సర్వలోకమునకు ఉప్పుగా చేయవలనని ప్రభు వచ్చెను. ఈ కొద్దిమంది శిష్యులను ఏర్పరచుకునే పిమ్మట ప్రభు ఆ ప్రాంతంలోని సమాజ మందిరములకు వెళ్ళుచు బోధించుచుండెను. అప్పుడు సమూహములు ఆయన వెంబడి వచ్చుచుండిరి. రమ్మని వారిని ఆయన ఎన్నడూ పిలవలేదు. వారే వచ్చిరి. ఆయనలో ప్రత్యక్షమగుచుండిన శక్తి, అధికారం వారు చూచుట చేత ఆయన చుట్టూ మూగిపోయుచుండిరి. స్వస్థత కొరకును, దయ్యముల నుండి విడుదల కొరకును బీదవారు, భాగ్యవంతులు, అన్ని స్థితిగతుల్లోని వారు వచ్చుచుండిరి. గలిలయ, దెకపొలియ, యెరూషలేము, యూదయ, ఇంకను యోర్దాను అవతల నుండి వచ్చుచుండిరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.